అబ్రహాంతో ఏం చెప్పారు? మనకెందుకు గుర్తుంటాయి? గుర్తుండవు. నీ తండ్రి ఇంటి నుంచి, నీ దేశం నుంచి, నీ బంధువుల వద్ద నుండి నేను చూపించే దేశానికి రా అన్నారు ఆయన. మరి అబ్రాహాము పిలిచినప్పుడు, అయ్యా మా బంధువుల్ని, నా తండ్రిని ఎట్లా వదిలిపెట్టి వచ్చేదయ్యా, నేను రాలేనయ్యా అన్నాడా? అనలేదుగా. దేవుని మాట ప్రకారం వచ్చేసాడు అంతే. దేవుని మాట ప్రకారం మనం జీవించాలి. దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని మాట వైపు చూడకుండా మీరు మీ ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ ఉన్నారు. నేను చెప్పను, మీది మీకే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కాకుండా లోకంలో విగ్రహారాధన, దేవుని యొక్క ఏదైనా స్వరూపం పెట్టినా, ఫోటో పెట్టినా విగ్రహారాధన అని అంటూ ఉన్నారు జనాలు. నేను చూస్తూ ఉన్నా కొన్ని వీడియోల్లో. మరి దానికి మీకు బైబిల్లో ఒక వాక్యం తీసి చూపిస్తే దానికి అర్థం చెప్పండి మీరు. 17వ అధ్యాయము, కీర్తన 17వ అధ్యాయము 15వ వచనము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారండి ఇక్కడ? కీర్తనకారుడు ఏమన్నాడు? కీర్తనకారుడు కంటే గొప్ప వాళ్ళు ఉన్నారా భూలోకంలో? ఎవడో లేడు. ఏమంటున్నాడు ఆయన? నేను నీతి గలవాడనై. ముఖ్యమైనది ఏంటి? నీతి జీవితము. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు. తర్వాత నేను నిద్ర లేచినప్పుడు స్వరూప దర్శనము. స్వరూపం అంటే ఏంటది? స్వరూపం అంటే ఏంటండి? దేవుని స్వరూపం పక్కన పెట్టుకున్నాడు ఆయన. దేవుని స్వరూపాన్ని, దేవుని రూపాన్ని పుట్టతో కానీ స్వరూపం కానీ పక్కన పెట్టుకొని లేవగానే ఆ స్వరూపాన్ని చూసి ఆయన ఆశను తీర్చుకుంటాడు. మరి అది విగ్రహారాధన? అది విగ్రహారాధన కాదుగా. మరి అందరూ విగ్రహారాధన అంటారు ఏంది? ఫోటో పెట్టినా విగ్రహం, దేవుని యొక్క స్వరూపం పెట్టినా, విగ్రహం పెట్టినా అది విగ్రహారాధన అంటారేంటి? అంటే మన ఆలోచించే విధానంలో తప్పు ఉందన్నమాట. మన ఆలోచనలో తప్పు ఉందన్నమాట. మన ఆలోచన తప్పు ఉంటే మన జీవితం కూడా తప్పిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచన కావాలి ముందు. మన ఆలోచన సరి అవ్వాలంటే, మన ఆలోచన సక్రమంగా ఉండాలంటే, మన ఆలోచన నీతి మార్గంలో మనం ఆలోచించినట్లయితే మన జీవితం కూడా నీతి వైపు పోతుంది. లేకపోతే పోదు ప్రియులారా. మరి అనేకమైన జీవితాలు పాడైపోతున్నాయంటే, మధ్యలోనే కుంటుపడిపోతున్నాయంటే, మధ్యలోనే నాశనం అయిపోతున్నాయంటే దానికి కారణం ఆలోచన విధానమే. ఆలోచన విధానం, మనిషి యొక్క ఆలోచన విధానము మంచిదై ఉంటే, సక్రమంగా ఉంటే, నువ్వు నీ యొక్క శరీరం కూడా సక్రమైన మార్గంలోనే పోతుంది. సక్రమైన జీవితంలోనికే నువ్వు అడుగు పెడతావు. నీ ఆలోచన సరైంది, దాన్ని ఎవరేం చేస్తారండి? దానికి నీవే బాధ్యులు, మీరే బాధ్యులు దానికి. ఇప్పుడు శరీరం ఉంది, శరీరం మంచి మార్గంలో నడవాలి, దేవుని మార్గంలో నడవాలి, ప్రభు మార్గంలో నడవాలి. ఎట్లా నడుస్తుంది చెప్పండి? ఎట్లా నడుస్తుంది? ఎట్లాగండి? మీరే చెప్పండి. ముందు మన ఆలోచన ఉండాలిగా. ముందు ఏముండాలి? మన ఆలోచన ఉండాలి కదా. నువ్వు ఆలయానికి రావాలనే ఆలోచన ఉంటే నువ్వు ఆలయానికి వస్తావు.
ఆలయం రోజునే నేను పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లికి వెళ్ళాలంటే పెళ్లికి వెళ్తావు, విందుకి వెళ్తావు, అట్లా పోతావు. నిన్ను బాగు చేయాలన్నా, నిన్ను సరి చేయాలన్నా, దేవుని మార్గంలో నడిపించాలన్నా నీ ఆలోచనే కారణం. నీ ఆలోచన సరిలేకపోతే నీ జీవితం కూడా సరి ఉండదు. నీ ఆలోచన వక్ర మార్గంలో ఉంటే నీ జీవితం కూడా వక్ర మార్గంలోనే ఉంటుంది. మరి చెడ్డ క్రియలన్నీ ఎందుకు చేస్తారండి? చెడ్డ క్రియలు, చెడ్డ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆలోచన వల్లే. చెడ్డ మాటలని ఎందుకు పలుకుతున్నారు? నీ ఆలోచన వల్లే. నీ ఆలోచన సరైనదైతే నీ మాటలు బాగుంటాయి, నీ ఆలోచన సరైనదైతే నీ క్రియలు బాగుంటాయి, ఆలోచన సరైనదైతే నీ జీవితం బాగుంటుంది. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే బతుకు వ్యర్థమైపోతుంది. మనకు కలిగిన దాంతో తృప్తి పొంది మన జీవితాన్ని దేవుని మార్గం వైపు జీవించాలి. దేవుని మార్గం ఎందుకు ఉంది? పరలోక రాజ్య వాసులుగా మనం చేయటానికే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించవలసి వచ్చింది. మన కోసం మరణించవలసిన అవసరం ఆయనకి ఏముందండి? ఆయన దర్జాగా పైన పరలోక రాజ్యంలో అనేక కోట్ల లక్షల దేవతలతో స్తుతి గానములు చేయించుకునే దేవుడు అండి ఆయన. మన కోసం వచ్చి శిలువ మరణం పొంది మన కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏముందండి? ఏం లేదుగా. అది కూడా గుర్తు చేసుకోండి.